అందరూ దేవుడికి మనసులో మాట చెప్పడానికి వస్తారు, కానీ వేరే వాళ్ళ మనసులో ఉన్న బాధ వినేవారే లేరా? నేను రీసెంట్గా అరుణాచలం వెళ్ళాను. అరుణాచలంకి చాలా రకాల మనుషులు వస్తూ ఉంటారు. ఒకరు కోరికతో, ఇంకొకరు బాధతో. ఐ ఫౌండ్ సమ్వన్ ఇన్ బిట్వీన్ దట్. ఏ బాయ్ హూ యూస్ టు ఆల్వేస్ సిట్ సైలెంట్లీ నెక్స్ట్ టు ద టెంపుల్ నియర్ బై రమణాశ్రమం. ఒకరోజు వెళ్ళి మాట్లాడాను, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని. He didn't speak anything. After 10 to 15 minutes of silence, he told me, I am a boy who raised by a single father. చిన్నప్పుడే మా అమ్మని కోల్పోయాను. మా నాన్న చాలా కష్టపడి నన్ను పెంచాడు. మా నాన్నకి మంచి లైఫ్ ఇవ్వాలని నేను చాలా కష్టపడి చదువుకున్నాను. 3 years బ్యాక్ he left me. అయితే తన చివరి కోరిక ఇక్కడికి రావాలన్నది, బట్ నేను తీసుకురాలేకపోయాను. బట్ ఆయన లేనప్పటి నుంచి ఈ అంబిషన్, ఈ చదువు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడికి వస్తే మా నాన్నకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందని వచ్చాను. నౌ ఐ డోంట్ నో వాట్ టు టాక్. దెన్ నేనప్పుడు, ఇంత కష్టపడి పెంచారు కదా, తన కష్టాన్ని వృధా చేయడం ఎందుకు? ఫర్ ష్యూర్ నువ్వు ముందులాగా ఏదో ఒకటి చేయాలి. యూ షుడ్ మేక్ హిమ్ ప్రౌడ్. హీ ఈస్ డెఫినెట్లీ లుకింగ్ ఓవర్ యూ. There was a moment of silence and the boy started crying. And then నేను కూడా ఏడ్చా. తను అన్నాడు, మా నాన్నే మిమ్మల్ని పంపించారేమో, లేకపోతే మీరే మా నాన్న కావచ్చు. డెఫినెట్గా ఏదైనా బాగా చేస్తాను. దట్ వెన్ ఐ అండర్స్టూడ్ దేవుడు ఎక్కడ ఉన్నాడు, మనలోనే ఉంటాడు. కొన్నిసార్లు మనకి వేరే వాళ్ళలో దేవుడు కనిపిస్తారు, కొందరికి మనలో దేవుడు కనిపిస్తాడు. బట్ ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు బీ కైండ్. అండ్ ఐ అండర్స్టూడ్ హౌ పవర్ఫుల్ దట్ ఈస్. ఎవరు ఏ బాధను మోస్తున్నారో మనకు తెలీదు. సో లెట్స్ బీ కైండ్.